సో ఇవాళ మనం నెక్స్ట్ ఇప్పుడు మన వారణాసిలో ఒక పీక్ విఎఫ్ఎక్స్ బిల్డప్ చూసాం, అంటే పీక్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్రీ చూసాం. అది ఒక ఇండియన్ డైరెక్టర్ అంత చేయడం అంటే. సో ఇంతమంది స్టెప్పింగ్ స్టోన్స్ అంటే సింగీత శ్రీనివాసరావు గారు కానివ్వండి, తర్వాత వచ్చిన కోడి రామకృష్ణ. సో యా, అమ్మోరు ఈజ్ దట్ టెరిఫైయింగ్ సౌండ్. యా నిజంగా కోడి రామకృష్ణ గారి సినిమానే అరుంధతిలో నాకు యాక్చువల్లీ రవిశంకర్ గారి తర్వాత మీ వర్షన్లో ఒకసారి చూస్తే బాగుంటుంది సార్. అది నిజంగా, అది కూడా నిజంగా. ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ సాయి కుమార్ గారు. 50+ years, one family serving Telugu film industry particularly and Indian film industry largely. Kudos sir, thank you so much, we love you, thank you so much, thank you. Thank you Priyadarshi garu and wish you good luck. Sriramnavami శుభాకాంక్షలు in advance and congratulations కూడా. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. నాకు ధర్మం గురించి తెలుసు, కానీ అది చెయ్యాలనిపించదు. అధర్మం గురించి కూడా తెలుసు, కానీ అది చెయ్యాలనిపిస్తుంది. ధర్మమా అధర్మమా? రేపు థియేటర్స్లో. సుయోధన అనగానే ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్కి, ఆ పౌరాణికానికి, ఆ సాంఘిక బద్ధమైన అట్లాంటి క్యారెక్టర్లు చేసే ఏకైక నటులు మన దగ్గర అన్డిస్ప్యూటెడ్గా ఒకే ఒక వ్యక్తి మన నేషనల్ ట్రెజర్ సాయి కుమార్ గారు. అండ్ వారు రావడం, లుక్ టెస్ట్ కూడా అవసరం లేదు అంటే సార్ కరెక్ట్గానే ఉంటారు అని ఆబ్వియస్లీ అనుకోవడం. అంటే లుక్ టెస్ట్ చేశారు, బట్ ఇట్స్ అంటే మా అందరికీ అది ఎట్లా ఉంటుందంటే కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి నేచర్లో. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, సుయోధన బిలాంగ్స్ టు సాయి కుమార్ గారు. ఇట్లా ఇట్లాంటి ఒక ఫ్యాక్ట్ అనమాట దట్ సాయి కుమార్ గారి సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలని. అండ్ సార్ ఈ సినిమాలో చేసినందుకు నేను థ్యాంక్స్ అనేదో ఒక పదంలా కాదు కానివ్వండి, మీరు తీసుకొచ్చిన ఇన్ని మెమరీస్ అంటే ఆ 4 ఏళ్ల వయసులో మీరు థియేటర్లో ఉండి కర్ణ అన్న దగ్గర నుంచి ఇప్పుడు మీరు రేపు పొద్దున 27 మార్చ్ థియేటర్లో ఆ డైలాగ్ వచ్చేదాకా ప్రతి సందర్భానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎంతో ఇచ్చారు ఈ సినిమాకి, తెలుగు సినిమాకి, తెలుగు చిత్ర పరిశ్రమకి. అలాగే అంటే అది ఎట్లుంటుందంటే మీరు కర్ణాటక వెళ్తే మావాడే కన్నడ వాడే అని వాళ్ళు ఎలాగో ఓన్ చేసుకుంటారో అదొక రేర్ క్వాలిటీ ఫర్ ఎనీ ఆర్టిస్ట్, అది అందరికీ దొరకదు. అండ్ చాలా అంటే ఇట్లాంటి క్వాలిటీ విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఎక్కడో మనసులో మనకి ఎప్పుడు వస్తుంది ఎలా అంటే అని ఒక చిన్న అసూయలా ఉంటుంది కదా, అసూయ కాదనమాట, అది ఇన్స్పిరేషన్. అలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకో సినిమాలో సార్ అండం, ఈ సినిమాలో నాన్న అండం, ఇది ఒక నిజంగానే ఇట్ ఫీల్స్ సో ఫాదర్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్ అండ్ టేకింగ్ దిస్ ఫిలిం ఫార్వర్డ్. వి ఓ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. అలాగే మదర్ క్యారెక్టర్ చేసిన జయశ్రీ నాయర్ గారు, థ్యాంక్ యూ మ్యామ్. నేను చాలా ముందుగా వారు వచ్చినప్పుడు చాలా సీరియస్గా ఇట్లున్నారు. అండ్ మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసింది యు ఆర్ సో మచ్ ఫన్ టు టాక్ మ్యామ్. అండ్ కాసేపు అంటే ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యాను, బికాస్ సేమ్ ఏజ్ గ్రూప్ లాగా ఫీల్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ గోస్ విత్ ప్రేమ మ్యామ్. ఇక్కడ దేవపుత్రులో చూసి థియేటర్లో భయపడి తర్వాత మేడం రాగానే హాయ్ హలో అని ముందు తిరుగుతుంటే హే హాయ్ మ్యామ్ హౌ ఆర్ యూ అని చాలా ప్రేమగా పలకరించారు. ఐ థింక్ జస్ట్ రిఫ్లెక్టింగ్ యువర్ నేమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఇట్ ఈస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ మ్యామ్. అలాగే మా డిఎస్పి గారితో ఒక డైరెక్టర్గా ఉండి ఒక యాక్టర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. చాలా అంటే అలౌకగా చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దాటుకొని వారు వచ్చి ఒక యాక్టర్గా వారి ముందు కూర్చొని ఫస్ట్ డే ఓపెనింగ్ సీన్ వారితో చేయడం అనేది నాకు అది నిజంగా చాలా సచ్ అ బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్. అండ్ మీరు కోడి రామకృష్ణ గారు మెమరీ చెప్పినందుకు కూడా చాలా థ్యాంక్స్. అంటే ఎందుకంటే ఒకసారి ఇప్పుడు కొన్ని సినిమాలు ఆడుతుంటే ఆడకపోవచ్చు, కానీ ఆడినప్పుడు ఒక తెలియని డిప్రెషన్, ఒక తెలియని ఏదో ఏంటి మనం ఏం తప్పు చేస్తున్నాం అని ఒక ఇది ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి మాటలు గుర్తు చేసుకుంటే మళ్ళీ అరే కోడి రామకృష్ణ గారు చెప్పారా ఇంకేంటి అని అనుకోవడం, ఆ ఫీలింగ్ చాలా గొప్ప ఫీలింగ్. ఎందుకంటే నటుడికి డబ్బులు వస్తుంటే పోతుంటే, కానీ ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, ఇలాంటి పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు, అలాంటి ఆశీర్వాదం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అండ్ ఇవాళ నేను అది ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దాట్ మెమరీ. థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ యూ. సెట్ మీద ఎప్పుడు దృషిక అని పిలిచినప్పుడు నాకెప్పుడు నా పేరు పిలిచినట్టు అనిపించేది. ఆ సౌండ్ అట్లా ఉంటుందన్నమాట. దృషిక, దర్శి అని నన్ను దర్శి బ్రో అని పిలుస్తుంటాడు, ఆమెను దృషికాజీ అని పిలుస్తుంటాడు. సో టు హియర్ దాట్ నేమ్ అండ్ టు నో యూ ఇన్ పర్సన్ దృషిక, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ప్లెజర్ వర్కింగ్ విత్ యూ.
మన చూసి మేమందరం ఎవరి అమ్మాయి ఇంత బాగుంది ఇంత బాగా చేస్తుంది అని అనుకున్నాము. అండ్ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్ విత్ అస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఈ సినిమాలో మాకు ఇంకా ఎవ్రీడే అంటే చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా మా అందరినీ లైన్లో పెట్టిన మా లైన్ ప్రొడ్యూసర్ పవన్ ఉన్నాడు. మళ్ళీ సిగ్గుపడుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఇదే అనమాట, పవన్ అనగానే అంటాడు, మళ్ళీ ఇట్లా అని అట్లా వెళ్ళిపోతుంటాడు. సో పవన్ జన్స్వామి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద రాక్ ఆఫ్ ద ప్రొడక్షన్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా డిస్ట్రిబ్యూటర్ గారు బాపిరాజ్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాధవ్ గారికి ఆదిత్య మ్యూజిక్ నుంచి చాలా థ్యాంక్స్. ఇంకా మమ్మల్ని ఈ జర్నీ త్రూగా సపోర్ట్ చేసిన అనంత్ కంచర్ గారు, అఫ్కోర్స్ వారి విజన్కి, మా పోస్టర్స్కి, ఇవాళ ఆ పోస్టర్ పెట్టలేదు కానీ ఒక మిర్రర్ ఇమేజ్ తీసుకొచ్చి చేద్దామన్న పోస్టర్కి, అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ రాలేకపోయింది, బట్ థ్యాంక్ యూ. కొత్త లుక్ ఏదో ట్రై చేయడానికి వీ ట్రైడ్ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. మా డిఓపి కార్తిక్, అఫ్కోర్స్ కార్తిక్ కూడా షూటింగ్లో బిజీ, ఐ థింక్ స్పిరిట్ చేస్తున్నట్టున్నాడు కదా మనోడు. వాళ్ళ బ్రదర్తో కలిసి స్పిరిట్ చేస్తున్నాడు. సో హ్యాపీ, ఒక టెక్నీషియన్ మనతో పాటు పనిచేస్తే ఒక పెద్ద సినిమా వచ్చి ఒక పెద్ద సినిమాలో పనిచేయడం మా అందరికీ చాలా చాలా హ్యాపీ. సో ఇది మా ప్రయాణం, సుయోధన ప్రయాణం. కాస్త ముందుకో వెనక్కో ప్రతిసారి ఒక సినిమాతోటి ఇక్కడున్న మేమందరం వచ్చేది కేవలం మీ మనసులో ఒకరోజు, ఒక క్షణం, ఒక ఫ్రైడే మీ అందరి దగ్గర కాస్త ఉండి మీతో ప్రేక్షకుల్లో మీ ప్రేమ పొందడానికి మా గోల్ అంతా బేసికలీ. సో రేపు 27వ తారీఖు మార్చ్ అందరి ఇంట్లో రామనవమి పూజ చేసుకొని రాముడి ఆశీస్సులు పొంది మా థియేటర్కి వచ్చి, థియేటర్లో మీ దగ్గర ఉన్న థియేటర్కి వచ్చి మా సినిమా చూసి మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయాలని. ఎందుకంటే మా సెట్లో మా రాముడు మా బోసన్న. ఇలాంటి ఒక మంచి మనిషిని మీరందరూ ప్రోత్సహించి ఇంకా, ఎందుకంటే స్వతంత్ర చిత్రాలు, ఇండిపెండెంట్ సినిమా బతికినంత కాలం చాలామంది ఎంతోమంది బతుకుతారు. అది అంటే మీకు చెప్పినా కూడా నీకు అది పెద్ద సబ్జెక్ట్ అది బేసికలీ. బట్ ఇలాంటి ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ సదా ఎప్పుడు ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీని ముందుకి సైలెంట్గా నడుపుతున్న ఎంతోమంది ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడు బాగుండాలని, వాళ్ళలో మా బోస్ అన్న బాగా ఉండి బాగా డబ్బులు సంపాదించి మోకిలాలో ఒక 100 ఎకరాలు కొనేసుకొని, అంటే 100 ఎకరాలు కూడా లేవులేండి, కనీసం ఒక 10 ఎకరాలైనా కొని ప్లాట్లు వేసుకొని ఇంకో 10 సినిమాలు హ్యాపీగా అందరూ చేయాలని చాలా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరినీ థియేటర్లో కలుస్తాను మార్చి 27వ తారీఖు. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్, ఫర్ బీయింగ్ దేర్ విత్ us త్రూ దిస్ జర్నీ. థ్యాంక్ యూ. సందర్భం, ఐ థింక్ నన్ను బాగా సౌండ్ తోటి బాగా భయపెట్టిన చిన్నప్పుడు ఒక ఎండియరింగ్ మెమరీ ఏంటంటే అమ్మోరు సినిమా. నేను సైదాబాద్లో ఉన్నప్పుడు ఒక థియేటర్లో చూసాను అనమాట. ఆ సౌండ్ నాకు అది ఇప్పుడు కూడా ఎప్పుడైనా గుర్తు. ఐ థింక్ అది చాలా యాదృచ్ఛిగా సార్, ఎందుకంటే ఆ సినిమా చూసిన తర్వాత నాకు నెక్స్ట్ డే జ్వరం వచ్చింది అనమాట. నిజంగా ప్రామిస్, దిస్ ఈజ్ లైక్ వన్ మెమరీ. అంటే ఇప్పుడు వీటిని ఇలాంటి సినిమాకి తీసుకెళ్ళొచ్చా లేదని మా ఇంట్లో పెద్ద డిస్కషన్ పెట్టుకున్నారు మా ఫ్యామిలీలో అనమాట. అండ్ ఒక విధంగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫౌండింగ్ పిల్లర్స్ అనొచ్చు సార్ కోటి రామకృష్ణ గారు. అంటే అమ్మోరు లాంటి గ్రాఫిక్స్ వల్ల మనకు అంజీ లాంటి సినిమా వచ్చింది.